ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి ఈ పండగ చాలా శక్తివంతమైన పండగ. ఇప్పుడు మీరు ఈ పండగని తాంత్రిక పద్ధతి ద్వారా కానీ, వైదిక పద్ధతి ద్వారా కానీ, లాల్ కితాబ్ ప్రకారం స్వామివారిని ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, అనంత ఐశ్వర్యాలు, ఆరోగ్యము, వ్యాపార వృద్ధి, మనశ్శాంతి ఇలాంటివన్నీ లభిస్తాయి. నేను మీకు ఈరోజు వీడియోలో ఎలా చేస్తే స్వామివారికి 32 రూపాయలు ఉంటాయి, ఈ 32 రూపాయలు ఎలాంటి శక్తిని ఇస్తాయి, ఏ విధంగా పూజ చేయాలి మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి ఈ వీడియో మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీడియో చూసిన వారు ఓం గణేశాయ నమః, లేదా ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఈ నామాల్లో ఏదో ఒక నామాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా చూసిన ప్రతి వారు ట్రై చేయండి. మీ అందరికీ ఆ సిద్ధి గణపతి యొక్క అనుగ్రహంతో ఆ క్షణం నుండి మీ మనసులో ఏ కోరిక అయితే ఉండి చేస్తారో, ఈ వీడియో చూస్తున్నారో, ఆ కోరిక నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ, ట్విట్టర్లోనూ, ఇలా ఏ గ్రూప్లో అయినా సరే షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా చాలా విలువైన సమాచారాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను. మనకి ఈ వినాయక చవితి అద్భుతమైన శక్తితో పాటు కొన్ని సమస్యలను కూడా, రాబోయే సమస్యలకి సమాధానంగా ఉంటుంది. ప్రాకృతిక పరంగా, మొత్తం భౌగోళికంగా చాలా సమస్యలు రాబోతున్నాయి. సెప్టెంబర్ 7 మనకి చంద్రగ్రహణం వస్తుంది. దానికి ముందు మనకి ఈ వినాయక చవితి వస్తుంది. ఎవరి జాతకంలో అయినా సరే రాహువు, కేతువు, శని, కుజుడు, ఈ 4 పాపగ్రహాలు, ఇవి బాగోని వారికి ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరికీ కూడా వాటి నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు మీకు రామబాణంలా పనిచేస్తాయి. ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే మీకు ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, అలాగే సమస్యలకి సమాధానాలు తెలుసుకోవాలన్నా, పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎటువంటి సమస్య అయినా సరే నేను వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ కూడా చెప్తాను. 944 అంటే 4405936555. మరొకసారి చెప్తాను, 94405936555. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోని ఎలా చేసుకుంటే ఫలితం ఉంటుందో చెప్తాను. మీరు ఎవరైనా సరే అవకాశం ఉన్నవారు స్వామివారికి సంబంధించిన వినాయకుడి యొక్క యంత్రం దొరుకుతుంది, అంటే గణపతి యంత్రం అని దొరుకుతుంది. సర్వసిద్ధి గణపతి యంత్రం. ఇది మనకి పూజా వస్తువుల్లో అమ్మే షాపుల్లో చిన్న యంత్రాలు దొరుకుతాయి. దీన్ని తెచ్చుకొని మీరు స్థాపించవచ్చు. ప్రత్యేక మంత్రాలతో పూజించవచ్చు. ఒక మంత్రాన్ని ఈ యంత్రం అంటే ఓం గం గణపతి నమః ఒక నిర్దిష్ట పద్ధతిలో రోజుకు ఒకే టైంలో కనుక చేస్తే, మీరు దీపము, ధూపము, నైవేద్యము, పువ్వులు పెడుతూ ధ్యానం కనుక ఈ రోజున చేస్తే సమస్త కార్యాలు, సమస్త కోరికలు నెరవేరే మార్గాలు, ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఇది యంత్రానికి ఉన్న లక్షణం. అలాగే తాంత్రిక పూజ. తంత్రమనగా చాలామంది భయపడుతుంటారు. ఇది వేద మంత్రాల కంటే భిన్నమైన బీజాక్షరాలతో కూడిన మంత్రాలను ఉపయోగిస్తారు. మనం గణపతి హోమం చేయించుకున్న వారు చాలామంది ఉంటారు. వారందరికీ చాలామంది తెలుసు. దాంట్లో వేద మంత్రాలకు బదులుగా తాంత్రిక మంత్రాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకి చెప్తాను మీకు నేను. ముఖ్యమైన మంత్రం ఓం గం గణపతియే నమః. ఇది మనం రోజు వింటూ ఉంటాం. అలాగే ఓం శ్రీం హ్రీం గ్లౌం. మరొకసారి చెప్తాను, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వర వరద సర్వజనం మే
వశ్యమానాయ స్వాహ. స్వాహాకారం ఉంది అంటే అది తాంత్రిక మంత్రంలో ఒక భాగంగా ఉంటుంది. హోమంలో కూడా వాడతారు. ఆడవారు ఈ మంత్రం చేయాలనుకుంటే స్వాహా బదులు నమః అనుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఘం గణపతియే వరవరద సర్వజనం మే వశ్యం వశ్యమానాయ స్వాహ. సర్వజనం మే వశ్యమానాయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్న వారు డైరెక్ట్గా చేసుకోవచ్చు. గురువు దీక్ష తీసుకునే వారైతే గనక ఒక మారేడు దళం మీద చందనం రాసి ఈ మంత్రాన్ని దాని మీద మీరు చేత్తో ఉంగరపు వేలుతో మంత్రం వరుసగా రాసి మీరు శివుడి దగ్గర పెట్టి ఆయనే గురువుగా భావించి ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం గురువు దగ్గర తీసుకుని గురు మంత్రం ఉన్న వారికైతే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనం స్వామివారికి ఆకులతో పూజ చేస్తాం. అలాగే తాంత్రిక పూజలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకి గణపతిని ఎర్రటి పువ్వులు, ఎర్రటి చందనం, ఎర్రటి వస్త్రాలతో పూజిస్తారు. కొన్నిసార్లు ప్రత్యేకమైన మూలికలు, అందులో ద్రవ్యాలని నైవేద్యంగా పెడతారు. సుగంధ ద్రవ్యాలను కూడా స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఇది విశేష ద్రవ్య పూజ అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరైనా సరే చేస్తూ ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ తేలికైన మంత్రాన్ని పట్టుకున్న పని అవుతుంది. ఇక్కడ మంచి ఫలితాన్ని ఇచ్చే ఉపాయం కాబట్టి దీన్ని మీరు సరిగా కనుక చేయలేకపోతే, అంటే నేను చేయలేనేమో, సగం చేస్తానేమో, మధ్యలో వదిలేస్తానేమో, ఇలాంటి అనుమానాలు ఉంటే మీరు పొరపాటున చేయమాకండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ద్రవ్యాల గురించి. అంటే గొప్ప విషయం అంటే తాంత్రిక ఇంతకుముందు వీడియోలో కొన్ని ప్రత్యేకించి ద్రవ్యాలని వాడతారని చెప్పారు కదా. ఆ వాడే ద్రవ్యాలు ఏంటనేది మీకు చెప్తాను నేను. ఎర్రటి పదార్థాలు ముఖ్యంగా స్వామివారికి ఎరుపు రంగుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎరుపు రంగు శక్తికి, విజయానికి, కోరికలు నెరవేర్చడానికి చిహ్నంగా చూస్తాం. ఎవరికైనా జాతకంలో కుజుడి యొక్క దోషం ఉన్నప్పుడు ఈ సమయంలో గనక గణపతిని ఎర్రటి పదార్థాలతో పూజిస్తే ఖచ్చితంగా ఆ దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే ఎర్రటి వస్త్రాలు, మీరు ఎక్కడైనా సరే విగ్రహానికి ఎర్రటి వస్త్రాలు సమర్పించండి, మీకు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అలాగే ఎర్రటి చందనం, రక్త చందనం అంటాం కదా, ఇది దొరుకుతుంది. ఎర్ర చందనంతో తిలకం ధరించడం ద్వారా, విగ్రహానికి పూయడం ద్వారా చేయడం కూడా ఫలితాన్ని ఇస్తుంది. సింధూరం మనం ఆంజనేయస్వామికి వాడతాం కదా, గణపతికి కూడా సింధూరం సమర్పించడం, ముఖ్యంగా ఎర్రటి సింధూరాన్ని గనక పూజలో వాడితే మీరు మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరుతాయి. అలాగే వీటితో పాటు గరిక, ఇది కూడా తాంత్రికమైనది, మూలికల కిందకి వస్తుంది. రెండవది ఈ గరిక అనేది గణపతికి చాలా ఇష్టమైంది. ఎవరైతే తంత్ర సాధన చేసేవారు కానీ తాంత్రిక విధానం ద్వారా ఆరాధించే వారికి ఈ గరికతో గనక ఈ నవరాత్రులు గనక స్వామివారిని ఆరాధిస్తే కోరికలే కాదు, వారి జీవితంలో రాబోయే రోజుల సమస్యలు కూడా తొలగిపోతాయి. గోరోచనం, ఇది చాలా గొప్ప ఆకర్షణమైన పదార్థం. ఇది గోవు నుంచి వస్తుంది. ఇది కొంచెం పసుపు వర్ణంతోనూ కొంచెం కాషాయం కలర్లో ఉంటుంది కొద్దిగా. దీన్ని తిలకంగా ధరించడం ద్వారా వశీకరణ, ఆకర్షణ వంటి కలుగుతాయి. ఇది నమ్మకం మాత్రమే, ప్రాక్టికల్గా చేసిన వారికి అనుభవం వస్తుంది. అలాగే రెండవది శ్రీఫలం, లఘు కొబ్బరికాయ, చాలా వీడియోలో చెప్పాను. తాంత్రిక పూజల్లో ఈ కొబ్బరికాయని ప్రత్యేకంగా ఒక శక్తి చిహ్నంగా చూస్తారు. ఈ శ్రీఫలాన్ని స్వామివారి దగ్గర పెట్టి మీరు పూజ చేయడం వల్ల లక్ష్మీ యోగం కలిగి లక్ష్మీ తాండవం చేస్తుంది. అలాగే బంగారము, వెండి, ఇవి కూడా మూలికల కిందకే వస్తాయి. వీటిని మనం వీలైనంత వరకు స్వామివారి దగ్గర పెట్టి పూజ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అవకాశం లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నైవేద్యాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉన్నాయి. తేనె చాలా చాలా శక్తివంతమైన పదార్థం. స్వామివారికి తేనెని గనక పూజలో పెడితే అది తాంత్రిక పద్ధతిలో ఒక భాగంగా ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అంటే వామాచారం ఆచరించేవారు
కొన్ని రకాల పదార్థాలు పెడతారు. అవి ఈ వీడియోలో మీకు నేను చెప్పకూడదు కూడా. అలాగే ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన ఫలితాన్నిచ్చే విధానం. ఇక్కడ మనం ఈ విధానాల్లో ఏ విధానం చేసినా ఫలితం ఉంటుంది. ఇప్పుడు లాల్ కితాబ్ నుంచి చాలా తేలికగా ఉండే ఉపాయాలను చెప్తాను. ఎందుకంటే వినాయకుడు లాల్ కితాబ్ ప్రకారం బుధగ్రహానికి అధిపతిగా ఉంటాడు. బుధుడు మన మేధస్సుకి, వాణిజ్యానికి, కమ్యూనికేషన్కి కారకుడు. కాబట్టి బుధుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మీరు ఈ రంగాల్లో పనిచేసేవారు ఎవరికైనా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు వినాయక చవితి రోజు ఏం చెయ్యాలి? ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం. అంటే బుధుడికి ఆకుపచ్చ రంగు సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజు మనం పెట్టే ఆకులు కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. అది బుధుడికి సంబంధించిన చాలా రకాల శక్తుల్ని మనకిస్తుంది. ఆకుపచ్చని వస్తువులు కానీ, ఆకుపచ్చనివి దానం చేయటం కానీ మంచిది. అంటే ఉదాహరణకి చెప్తాను. ఆకుపచ్చని వెండి, పెసలు, దుస్తులు, ఆకుపచ్చని ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటివి కూడా ఈ పండుగ రోజు దానం చేయవచ్చు. రెండవది గరికి సమర్పించడం, దుర్వగడ్డి అంటాం. వినాయక చవితి నాడు వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైన పదార్థంగా లాల్ కితాబ్ చెప్తుంది. ఎవరైతే గరికిని సమర్పిస్తారో వారికి రాహుగ్రహం యొక్క చెడు ప్రభావాలు తగ్గిపోతాయి. వినాయకుడు రాహువుని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఎవరికైనా రాహు బాగోలేదు, కేతు బాగోలేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే గణపతికి గరక గడ్డి పెట్టండి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనదిగా పనిచేస్తుంది. అలాగే లడ్డూలు నైవేద్యంగా పెట్టడం. మనం స్వామివారికి ఈ వినాయక చవితికి లాల్ కితాబ్ ప్రకారం లడ్డూలు కనుక నైవేద్యంగా పెడితే ముఖ్యంగా చిన్నపిల్లలకి, బాలబాలికలకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల మీకు బుధగ్రహం బలపడుతుంది. దీనివల్ల ఆర్థికంగా, విద్యపరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరికైనా పిల్లలు ఈ పండగ కొంతమంది పుస్తకాలకి స్వస్తికి వేస్తూ ఉంటారు. అలా వేసేవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం కదా, మీరు చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకుంటారు. మీరు చిన్న విగ్రహాలు, మట్టి విగ్రహాలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఒక టబ్బు పెట్టి దాంట్లో నీళ్ళు పోసి స్వచ్ఛమైన నీటిలో నిమజ్జనం చేయండి. మీ ఇంట్లో నిమజ్జనం చేయటం వల్ల ప్రతికూలమైన శక్తులన్నీ తొలగిపోతాయి. ఆ నీటిని మొక్కలకి పోయండి. అవకాశం లేకపోతే బయట చేయండి. ఇవి తేలికైనవి లాల్ కితాబ్ ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలు. ఇప్పుడు మనం తాంత్రికమైన విధానంలో స్వామివారికి 32 రూపాయలు ఉంటాయి. వైదికంగా కూడా 32 రూపాయలు ఉంటాయి. ఈ 32 రూపాయలని ఎలా ఆరాధిస్తే ఫలితాలు వస్తాయి మీకు నేను ఒక్కొక్కటి చెప్తాను. మీకు ఇదే వీడియోని షార్ట్ వీడియోలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఒక 4 చెప్తాను, తర్వాత షార్ట్లు చెప్తాను. ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. మొట్టమొదటిగా ఉచ్చిష్ట గణపతి. ఈ గణపతి రూపం చాలా శక్తివంతమైన రూపంగా తంత్రశాస్త్రం చెప్తుంది. ఈ రూపం స్వామివారికి మనం పూజా ద్రవ్యాలని సమర్పించిన తర్వాత మిగిలిపోయిన వాటితో పదార్థాలు మిగిలిన అనుకోండి, వాటిని కూడా స్వామివారికి సంబంధం కలిగి ఉంటాడు. అంటే ఇది ప్రతికూల శక్తుల్ని, అలాగే అశుద్ధమైన శక్తులను కూడా తీసుకొని మన చుట్టూ ఉన్న వాటిని శుద్ధి చేసి శక్తిని ఇచ్చే శక్తి స్వామివారికి ఉంటుంది. ఎవరైనా సరే ఈ సమయంలో ఉచ్చిష్ట గణపతికి సంబంధించిన పూజ చేసేవారు త్వరగా ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా దేనికోసం చేయాలి ఈ సమయంలో అంటే, ఎవరైతే ఆర్థిక సమస్యలు, అలాగే తంత్ర మంత్ర అంటే బ్లాక్ మ్యాజిక్ అంటాం, చేతబళ్ళు, చెల్లంగి, ఇలాంటి భయంకరమైన ప్రయోగాలు, ఇలాంటి వాటితో బాధపడుతున్న వారు ఉచ్చిష్ట గణపతిని ఈ సమయంలో ఆరాధించండి. ఖచ్చితంగా ఇలా తీసేస్తారు స్వామి. అలాగే మంత్రం ఏం చేస్తే బాగుంటుంది? ఈ మంత్రాన్ని మీరు నవరాత్రి సమయంలో ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు అనుకోండి. ఇది బీజాక్షరాలతో కూడిన మంత్రం. మీకు ఎవరికైనా గురువు ఉపదేశం జరిగి ఉంటే చేసుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్ళి మారేడాకు తీసుకొని ఆ ఆకు మీద
గంధం రాసి ఆ గంధం పైన ఈ మంత్రాన్ని రాసి స్వామివారి ముందు పెట్టి, స్వామి నువ్వే నాకు రక్ష అని ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేయండి. మంత్రం చెప్తాను. ఓం హ్రీం గం గ్లౌం. ఈ 3 అక్షరాలని మీరు స్వామివారికి ఉపయోగించవచ్చు. ఏకమంత్రం ద్వారా కూడా చేయొచ్చు. గం గ్లౌం హ్రీం, ఓం హ్రీం గం గ్లౌం. ఇలా ఈ బీజ మంత్రాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. లేదంటే ఓం ఉచ్చిష్ట గణపతి నమః అనే నామాన్నైనా మీరు అనుకోవచ్చు. ఈ మంత్రాలు మీకు బీజమంత్రం చేయలేము అనుకుంటే ఓం ఉచ్చిష్ట గణపతి నమః అనుకోండి. అలాగే ముఖ్యమైనది రెండవది పసుపు గణపతి. మనకి పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది. అంతకుముందు వీడియోలో కూడా నేను చాలా చూపించబోయాను. ఇది పసుపు కొమ్ము మీద చేస్తారు. లేదంటే మీరు పసుపుతో గణపతిలా చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఈ గణపతికి పసుపు వస్త్రాలు, పసుపు పూలు, పసుపుతో చేసిన ఆభరణాలు మాలలాగా వేసి పూజ చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా అంటే రుణ బాధలు, అప్పులు అయిపోయామండి, అసలు విముక్తి అవ్వడం లేదు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యాపారం చేస్తున్నాము, లాభం రావడం లేదు. ఇలా ఎవరైతే ఈ సమస్యలతో ఉన్నవారు అంటే రుణ బాధలతో బాధపడేవారు, రుణ బాధల నుండి విముక్తి పొందడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వ్యాపారంలో విజయం సాధించడానికి ఈ పూజ చేయాలి. బుధగ్రహ ప్రభావం బలహీనంగా ఉన్నవారు ఈ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే మూడవది మహాగణపతి హోమం. ఈ హోమం అనేది ఎవరైనా సరే ఈ సమయంలో చేయించుకుంటే స్వామివారిని గణపతిని యజ్ఞంలోకి ఆహ్వానించి ఆయనకి మంత్రాలతో ఆహుతులు సమర్పిస్తారు. ఇది సాధారణంగా కొంచెం గణపతి హోమం కంటే భిన్నంగా ఉంటుంది. అంటే దీంట్లో తాంత్రిక బీజాక్షరాలని, ప్రత్యేకమైన ద్రవ్యాలని ఉపయోగిస్తారు. ఇది మహాగణపతి హోమం. ఈ హోమం చేయడం వల్ల ఫలితం ఏంటంటే మీకు రకరకాల కోరికలు ఉన్నాయి, సకల కోరికలు, ఆ కోరికలు నెరవేరుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే హోమం చేస్తారో ఈ శబ్ద బ్రహ్మ అంటారు, ఆ మంత్రాల ద్వారా గణపతిని ఆహ్వానం చేసి సాధకులలో ఎవరైతే ఆ వ్యక్తి ఉంటారో ఆధ్యాత్మిక శక్తి పెంచుతుంది. మీలో నాలో ఎవరు చేసినా సరే మనలో ఉన్న ఇంద్రియాలని, అహంకారాన్ని, ఇతర లోపాలని తొలగించి అంతర్గతంగా అంటే మొత్తం లోపల మన అంతర్గతంగా శుద్ధి చేయడానికి సహాయపడుతుంది ఈ హోమం. అలాగే ఇంకొకటి హేరాంబ గణపతి. ఈ గణపతి 5 తలలు అంటే సింహం పైన కూర్చుని ఉంటాడు. ఉద్దేశం ఏంటంటే ఈ రూపం మనకి భయము, అడ్డంకులు, ఇలాంటి ప్రతికూల శక్తులు ఏదైనా నుండి ఉంటే వాటి నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది ఈ గణపతిని ఆరాధిస్తే. ముఖ్యంగా మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి నమ్మికతో, విశ్వాసంతో చేయాలి. అలాగే మనం ఏదో సరదాగా మాత్రం చేయకూడదు. ఇది మీకు నేను సమాచారం కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను అనుకోండి. తంత్ర సాధన చేసేవారు, అనుభవంలో గురువు ద్వారా తీసుకునేవారు వీటిని పరిపూర్ణమైన నమ్మకంతో సాధన చేయాలి. ఇప్పుడు మనం 32 రకాల గణపతులు మనం ఎలా సాధన చేస్తే ఈ వినాయక చవితి మనకు ఉపయోగపడుతుందో చెప్తాను. ఒక్కొక్క గణపతికి ఏం చేయాలి, మనం పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఈ సమయంలో ఏమి చేయలేమనుకుంటే 32 గణపతి నామాలు తలుచుకోవడం వల్ల అనేక రకాలైన శుభకార్యాలు జరుగుతాయి. ఫలితాలు కూడా వస్తాయి శాస్త్రం చెప్తుంది. ఇవి కేవలం నామాలు మాత్రమే కాదు, అవి గణపతి యొక్క శక్తులు. ఈ 32 నామాల్ని ఈ వినాయక చవితికే కాదు, ప్రతిరోజు కనుక ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు 100% ఉంటాయి. ఈ గణపతిని ఆరాధించే వారికి, ఈ నామాలు తలుచుకునే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా విఘ్నాలు నివారణ అవుతాయి. అంటే నాకు ఏ పని అవడం లేదు అనేవారు ఈ నామాలు స్మరణ చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సమస్యలన్నీ తెలియపోతాయి. ముఖ్యంగా అలాగే జ్ఞానం పెరుగుద్ది, బుద్ధి బాగా పనిచేస్తుంది. గణపతి జ్ఞానానికి, బుద్ధికి అధిపతి. ఈ నామాలు తలుచుకుంటే
జ్ఞాపక శక్తి, తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయి. అలాగే ఆర్థిక అభివృద్ధి బాగా జరుగుతుంది. లక్ష్మీ గణపతి వంటి రూపాలను తలుచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు, మీ మనసుకు సంబంధించిన సమస్యలు దూరం అయిపోయి సంపద కలుగుతుంది. అసలు మనకి సమస్యలు ఉన్నప్పుడు సమస్య గురించి ఆలోచిస్తాం. లక్ష్మీ గణపతిని మనసులో పెట్టుకోండి, అన్నీ మారిపోతాయి. అలాగే ఇప్పుడు ఇందుట్లో సకల కార్యసిద్ధి కూడా ఈ నామాలు ఉపయోగపడతాయి. మీరు ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించారనుకోండి, ముందు గణపతి నామాలు తలుచుకోవడం వల్ల మీకు ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఈ 32 నామాలు చాలా ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటాయి. నేను మీకు ప్రతి నామం చెప్తాను, జాగ్రత్తగా పూర్తిగా చూడండి. మీకు ఎలాంటి ఫలితానంటే అనంత కోట్ల రూపాయల సంపాదించాలన్నా ఈ ఈ రూపాలు తలుచుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మొట్టమొదటిగా బాలగణపతి. ఈ రూపం బాల్యము, అమాయకత్వము, ఆనందాన్ని చూపిస్తుంది. పిల్లలు కనుక ఈ నామాన్ని తలుచుకుంటే విద్యలో బాగా రాణిస్తారు. ఓం బాలగణపతి ఏం నమః ఈ నామం. పిల్లలకు బాగా విద్య రావాలంటే ప్రతిరోజు ఈ నామాన్ని 108 సార్లు అనిపించండి. అలాగే ఇప్పుడు సంపద, ఐశ్వర్యాన్ని, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ రెండో గణపతి, ఇది లక్ష్మీ గణపతి. ఈ రూపంలోనే, ఈ పేరులోనే లక్ష్మి ఉంది. ఎవరికైనా సరే సంపద కోసం, ఐశ్వర్యం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ నామాన్ని తలుచుకోండి. ఓం లక్ష్మీ గణపతి నమః. ఇది చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు కళాకారులు, సినిమాల్లో ఉండేవారు, యాక్టర్గా ఉండేవారు, సోషల్ మీడియా రన్ చేసేవారు, సంగీతంలో ఉన్నవారు, నాట్యంలో ఉన్నవారు, ఇలా కళారంగాలకు సంబంధించి ఉన్నవారు ఈ గణపతి నామాన్ని తలుచుకోవాలి. ఇది నృత్య గణపతి అంటారు. వారికి ఈ నామం తలుచుకోవడం వల్ల ప్రతిభ ఆకాశానికి అంతా వెళ్తుంది. ప్రతిరోజు చేయాలి. ఇది ఓం నృత్య గణపతి నమః అనుకోవాలి. ఈ నామాన్ని 108 సార్లు తలుచుకోండి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇవి చెప్పేవి ఒకటని కాదు, 32 నామాలు చేస్తే 32 లక్షణాలు కూడా వస్తాయని అర్థం. అలాగే ఇప్పుడు మంత్ర ఒక తాంత్రిక రూపంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఉచ్చిష్ట గణపతి. ఈ గణపతి నామం చెడు శక్తుల నుండి రక్షిస్తుంది. అలాగే మీరు అప్పులు తీర్చడానికి, అలాగే శత్రువులపైన విజయం సాధించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ ఉచ్చిష్ట గణపతి నామం అంతకుముందు కూడా చెప్పాను, ఓం ఉచ్చిష్ట గణపతి నమః. నేను ఇంకొక నామాన్ని కూడా షార్ట్ వీడియోలో చెప్తాను ముందు వీడియోలో. అలాగే రెండవది, ఈ గణపతి మాకు ఎవరైనా ప్రయోగాలు చేశారు గురువుగారు, భయం ఉంది గురువుగారు అనిపించినప్పుడు ఓం ఉచ్చిష్ట గణపతి నమః, ఓం ఉచ్చిష్ట గణపతి నమః అనుకోండి. దెబ్బకి సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు పసుపు కొమ్ము గణపతి, హరిద్ర గణపతి అంటారు. ఈ పసుపు వర్ణం ఉండే ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. ఓం హరిద్ర గణపతి నమః ఈ నామాన్ని అనుకున్నా చాలు. మనం ఇంత చిన్న చిన్న విషయాలని పట్టుకోం, మనకు పెద్ద పెద్దవి కావాలనుకుంటాం. ఇవి చేసి ఇలా మీరు ఎవరైనా అంతకుముందు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే స్వామివారి నామాన్ని ఓం గణపతి నమః అని కామెంట్ చేయండి. మీ అందరికీ స్వామివారి యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు రుణ మోచన గణపతి, పేరులోనే రుణం తగ్గిస్తాడు అని ఉంది. ఈ రూపాన్ని కనుక మనం ఆరాధించడం వల్ల మీకు అప్పుల నుండి విముక్తి పొందడానికి సహాయపడతాడు. ఓం రుణమోచన గణపతియే నమః, రుణమోచన గణపతియే నమః ఈ నామాన్ని అనుకోండి. తర్వాత ఈ నామాలని నిత్యం స్మరిస్తూ ఉంటే మీకు సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఇవి మీకు అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి విషయాల్లో చెప్పాను. ఇప్పుడు మనం ఈ గణపతులకి ముఖ్యంగా చెప్పాను, నేను షార్ట్కట్లో కూడా చెప్తాను. ఈ రూపాలలో ఇవి చెప్పినవి మీకు వివిధ కర్మలకి, అంటే మీరు ఏదైతే ఇబ్బందులు ఉంటారో ముఖ్యమైన ఇబ్బందులకి వీటి చేయటం. ఇప్పుడు 32 గణపతులు ఎలా చేయాలో చెప్తాను. మొట్టమొదటిగా బాలగణపతి, తర్వాత
ఈ బాల గణపతి బాల్యంలో అమాయకత్వం, ఆనందాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ రూపాన్ని పూజిస్తే పిల్లలు విద్యలో రాణిస్తారు. రెండవది తరుణ గణపతి. ఓం బాల గణపతియే నమః, ఓం తరుణ గణపతియే నమః ఇలా అనుకుంటూ రావాలి. ఇంతకుముందు చెప్పాను. ఇవి ముఖ్యమైన వాటి ముందు చెప్పాను. ఒక 5 విషయాలకి అంటే రుణం వచ్చిన ఇలాంటి వాటిలో కొంత ఈజీగా ఉంటుందని మీకు వరుసగా నేను చెప్తాను. రెండవది తరుణ గణపతి. ఓం తరుణ గణపతియే నమః. ఎవరికైనా సరే యవ్వనం అంటే వయసులో ఉన్నప్పుడు ఉత్సాహం కావాలి. ఈ ఈ స్వామివారి ఓం తరుణ గణపతియే నమః అని మంత్రం అనుకుంటూ ఈ స్వామివారిని కనుక ఆరాధిస్తే యవ్వనంలో ఉత్సాహము, చురుకుతనం పెరుగుతాయి. మనకి స్ట్రాంగ్గా మారుతారు. మూడవది భక్త గణపతి. ఓం భక్త గణపతియే నమః. భక్తులకి అభయం ఇచ్చే రూపంలో స్వామివారు ఉంటారు. ఈ రూపాన్ని పూజిస్తే భక్తి, శ్రద్ధ పెరుగుతాయి. ఎవరికైనా గురువుగారు నేను చాలా చేయాలనుకుంటున్నానండి, ఏం చేయలేకపోతున్నానంటే ఈ భక్త గణపతిని ఆరాధించండి. నాలుగవది వీర గణపతి. ఓం వీర గణపతియే నమః ఇలా అనుకోండి. ధైర్యం కావాలన్నా, సాహసాన్ని కావాలన్నా ఈ గణపతిని ఆరాధించాలి. శత్రువుల మీద విజయం కోసం మీరు ఈ రూపాన్ని పూజిస్తే మీకు విజయం లభిస్తుంది. ఈ మంత్రాన్ని అనుకున్న ఓం వీర గణపతియే నమః అనుకున్న ఫలితం ఉంటుంది. ఐదవది శక్తి గణపతి. శక్తిని, బలాన్ని ఇస్తాడు. జీవితంలో శక్తి విజయం కోసం దీన్ని పూజించాలి. ఓం శక్తి గణపతియే నమః అనుకున్న మీకు శక్తి లభిస్తుంది. అలాగే ఆరవది ద్విజ గణపతి. ఓం ద్విజ గణపతియే నమః. ద్విజుడు అంటే 2. జ్ఞానం పొందాలనుకునేవారు, జ్ఞానం సాధన అంటే మీరు ఈ రూపాన్ని కనుక పూజిస్తే జ్ఞానము, ఉన్నత విద్య లభిస్తుంది. ఉన్నత విద్యలో ఆటంకాలు వచ్చిన వారు ఈ ద్విజ గణపతియే నమః అనుకోవాలి. ఏడవది సిద్ధ గణపతి. మనం సిద్ధ గణపతిని ఎవరైనా సరే సకల కోరికలు, విజయాలను ఇస్తాడు. అన్ని కార్యాలలో విజయం కోసం ఈయన ఆరాధించాలి. ఓం సిద్ధ గణపతియే నమః. మనం 7 చెప్పుకున్నాం. ఈ 7 మరొకసారి రిపీట్ చేస్తాను. మొదటిది బాల గణపతి, రెండవది తరుణ గణపతి, మూడవది భక్త గణపతి, నాలుగవది వీర గణపతి, 5 శక్తి గణపతి, 6 ద్విజ గణపతి, 7 సిద్ధ గణపతి. ఈ 7 గణపతులు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ గణపతి గురించి చెప్తాను. ఈయన ఉచ్చిష్ట గణపతి. మనకు మంత్రాలు, తంత్రాలు, ఈ తాంత్రిక రూపంతో ఉన్న గణపతి అంటారు. ఈయన పూజలు చేయడం వల్ల కోరికలు వేగంగా నెరవేరుతాయి. మాయాజాలం నుండి రక్షణ కలుగుతుంది. అంటే తంత్ర మంత్రాల నుండి, బ్లాక్ మ్యాజిక్ నుండి ఈయన ఆరాధిస్తే రక్షణ లభిస్తుంది. మనం ఓం ఉచ్చిష్ట గణపతి నమః అనుకోవాలి. 9వ గణపతి విఘ్న గణపతి. ఈ గణపతి సకల విఘ్నాల నుండి రక్షణ తొలగిస్తాడు. కొత్త పనులు ప్రారంభించే ముందు ఈయన్ని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు ఈ విఘ్న గణపతియే నమః, ఓం విఘ్న గణపతియే నమః అనుకుంటే రోజు మీకు ఏదైనా ఆపదలు వచ్చినా కూడా తొలగిపోతాయి. అలాగే 10వది క్షిప్ర గణపతి. వేగంగా ఫలితాన్ని ఇస్తాడు. చాలా వేగంగా ఇస్తాడు. ఓం క్షిప్ర గణపతియే నమః, ఓం క్షిప్ర గణపతియే నమః అని మీరు రోజు అనుకుంటూ ఉంటే తక్షణం ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా ఉపశమనం పొందుతారు. దీన్ని పూజిస్తే ఈ నామం ఓం క్షిప్ర గణపతియే నమః అని మీరు అనుకున్న సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. 11వది హేరంబ గణపతి. 5 తల రూపంలో ఉన్న గణపతి. ధైర్యం, అధికారం, రక్షణ కావాలనుకునేవారు ఓం హేరంబ గణపతియే నమః అనుకుంటే చాలు, మీకు అధికారం, రక్షణ లభిస్తుంది. అలాగే 11వది ఈ హేరంబ గణపతి చాలా 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 అవసరం, ధైర్యం కావాలి కాబట్టి. అలాగే 12వ గణపతి లక్ష్మీ గణపతి. ఎవరికైనా సరే ధనం, సంపద కావాలనుకుంటే ఈ గణపతిని ఆరాధించాలి. ఈయన పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఓం లక్ష్మీ గణపతియే నమః. మనందరికి డబ్బు కావాలి కాబట్టి చాలా వీడియోలో డబ్బు గురించి చెప్తూ ఉంటాం. ఈ మంత్రం ఎక్కువ వస్తుంటుంది. అలాగే 13వ గణపతి మహాగణపతి. ఎవరికైనా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, మహోన్నతమైన కోరికలు, గొప్ప విజయాలు కావాలి అనుకునేవారు ఈ గణపతిని ఆరాధించాలి. ఈ మహాగణపతి ఇలాంటివన్నీ ఇస్తాడు. ఓం మహాగణపతియే నమః అనుకుంటే చాలు. అలాగే 14వది విజయ గణపతి. పేరులోనే ఉంది కదా, విజయానికి ప్రతీక. అన్ని రంగాల్లో విజయం కోసం ఈ రూపాన్ని పూజించండి. అలాగే
15వది నృత్య గణపతి. కళలు, నైపుణ్యాలు ఇవన్నీ చూపిస్తాడు ఆయన. కళాకారులు ఈ రూపాన్ని పూజించడం వల్ల ప్రతిభ బాగా పెరుగుతుంది. ఇంతకుముందు నేను కొంచెం మీకు ఇంకా ఎన్లార్జ్ చేసి చెప్తాను. ఏదైతే ఇంపార్టెంట్ ఉంటే చెప్తాను. ఇది మీరు ఓం నృత్య గణపతి నమః అనుకోండి. అలాగే 16వది ఊర్ధ్వ గణపతి. ఎవరికైనా ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలి అనుకునే వారికి, ఉన్నతమైన జ్ఞానం కావాలనుకునే వారికి ఓం ఊర్ధ్వ గణపతి నమః అనుకుంటే చాలు. 100 సార్లు అనుకోండి, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మంత్రానికి చాలా గొప్పమైన గణపతి ఏకాక్షర గణపతి. ఓం ఏకాక్షర గణపతి నమః అనుకుంటే వరాలనిచ్చే రూపం, ఒక అద్భుతమైన రూపం. ఏకాక్షర గణపతి ఘం అనే అక్షర రూపంలో ఉంటాడు ఆయన. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈ ఘం అనే శబ్దాన్ని మనం ఘం అనుకుంటే గణపతి తలుచుకున్నట్టే. ఓం ఏకాక్షర గణపతి నమః అనుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. అలాగే ఎవరికైనా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే ఈ స్వామివారిని ఆరాధించాలి. ఇప్పుడు 18వది వరద గణపతి. అంటే వరద అనగానే వరాలు ఇచ్చే గణపతి. ఈ రూపం సకల కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈయన్ని ఆరాధించాలి. ఓం వరద గణపతియే నమః, వరద గణపతియే నమః అనుకుంటే చాలు, ఫలితం ఇచ్చేదిలో ఉంటుంది. అలాగే 19వది త్రయాక్షర గణపతి. అంటే ఆ ఊ మా, మన అక్షరాలన్నీ బీజమంత్రాలే. 3 అక్షరాల గణపతి అంటారు. ఆ ఊ మా, ఈ 3 అక్షరాల రూపమే ఈ త్రయాక్షర గణపతి. ఈయన పూజించడం వల్ల శాంతి, సౌభాగ్యం లభిస్తాయి. ప్రశాంతంగా ఉండాలి, శాంతి లేదనుకునేవారు ఈ నామాన్ని అనుకోండి. ఓం త్రయాక్షర గణపతి నమః, ఖచ్చితంగా శాంతి లభిస్తుంది. అలాగే 20వ గణపతి క్షిప్రప్రసాద గణపతి. క్షిప్రప్రసాద గణపతి. ఓం క్షిప్రప్రసాద గణపతి నమః అనుకున్నారనుకోండి, చాలా త్వరగా కరుణించి వరాలు ఇస్తాడు. తక్షణ సహాయం ఎవరికైనా కావాలనుకుంటే ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు అనుకోండి. ఈ గణపతికి నేను పూజ చేయలేని వారు చేయడానికి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు 21ది హరిద్ర గణపతి. పసుపు కొమ్ముతో ఉండే చేసే గణపతి, పసుపు రంగులో ఉంటాడు ఈయన. హరిద్ర గణపతి. ఓం హరిద్ర గణపతి నమః అనుకుంటే చాలు, అప్పులు, రుణ బాధలు, విముక్తి ఇవన్నీ లభిస్తాయి. దానికోసం పూజించాలి. 22వది ఏకదంత గణపతి. ఓం ఏకదంత గణపతి నమః, ఒకే దంతంతో ఉంటాడు. ఈయన్ని పూజించడం వల్ల జ్ఞానము, విజయం ఖచ్చితంగా వస్తాయి. 23వది సృష్టి గణపతి. సృష్టిని ప్రారంభించిన వాడు అర్థం. అంటే ఈ గణపతిని ఆరాధించడం వల్ల, ఓం సృష్టి గణపతి నమః మంత్రాన్ని జపించడం వల్ల కొత్తగా వ్యాపారాలు చేసేవారు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈయన ఆశీస్సులు లభిస్తాయి. ఈ రూపంతో కూడా మనకి పటాలు దొరుకుతాయి, ఆరాధించవచ్చు. 24వది ఉద్దండ గణపతి. ఓం ఉద్దండ గణపతి నమః, ఈ నామాన్ని ఎవరైనా సరే అనుకుంటే అడ్డంకులను నిర్మూలించి శత్రువులపైన విజయాన్ని ఇస్తాడు. ఈ ఉద్దండ గణపతి నామం తలుచుకోవడం వల్ల శత్రు నిర్మూలన ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే 20వది రుణమోచన గణపతి. దీంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓం రుణమోచన గణపతి నమః అనుకుని చాలు, అప్పులు, రుణాలు వీటి నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈయన్ని పూజిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ నామాలు అనుకోండి, ఈ 32 నామాలు అనుకోండి, 32 నామాలు వీలైతే 108 సార్లు అనుకోండి. మీకు 100% ఫలితం రాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నమ్మకంతో చేయాలి. ఇప్పుడు ఈ రుణ విమోచన గణపతి అప్పుల గురించి చేస్తున్నాను అనుకుంటున్నాం, మనకి అప్పులు చెయ్యాలన్న ఆలోచన కూడా తీసేస్తాడు. అలాగే 26వ గణపతి విముఖ గణపతి. 2 ముఖాలు కలిగి ఉంటాడు. దీన్ని పూజిస్తే భౌతికమైన, ఆధ్యాత్మికమైన జీవితంలో బ్యాలెన్స్ చేయగలుగుతారు, సమతుల్యత లభిస్తుంది. ఓం విముఖ గణపతి నమః అనుకోండి 108 సార్లు. అలాగే 27వ గణపతి త్రిముఖ గణపతి. 3 ముఖాలు ఉంటాయి. ఈయన్ని పూజించడం వల్ల అంతర్గత శాంతి లభిస్తుంది. నాకు అసలు ఏం బాగోలేదు గురువు గారు అనేవారు, ఓం త్రిముఖ గణపతి నమః అనుకోని ఒక 108 సార్లు అనుకోండి, మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. చాలా తేలిక. చూడండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా
చేసుకోవచ్చు. అలాగే 28వ గణపతి సింహ గణపతి. ఈయన సింహముఖంతో ఉంటాడు. ఈ రూపాన్ని పూజిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం, అధికారం పెరుగుతాయి. ఎవరికైనా సరే అధికారం కావాలన్న వారు చేయండి. ఓం సింహ గణపతి నమః. అద్భుతంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. 29వ గణపతి యోగ గణపతి, యోగ స్థితిలో ఉంటాడు. ఈయన ఎవరైతే పూజ చేస్తారో వారికి ధాన్యం, అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక పెరుగుదల, మంచి యోగ శాంతి లభిస్తుంది. ఈ ధ్యానం చేయడం చేసేవారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ధ్యానం అనేది మనం మనసు నిలబట్టడం లేదనే వారికి ఈయన చేస్తే చాలు. ఓం యోగ గణపతి నమః. యోగా ప్రాక్టీస్ చేసేవారు ఈ నామం తెలుసుకుంటే 100% ఫలితం ఉంటుంది. అలాగే దుర్గ గణపతి. ఈ రూపం దుర్గాదేవికి సంబంధించిన అంటే ఆమెకి సంబంధించిన సంబంధం కలిగి ఉంటుంది. సకల చెడు శక్తులు, ఏ చెడు శక్తుల నుండి రక్షణ కావాలంటే ఈ రూపాన్ని ఆరాధించాలి. ఓం దుర్గా గణపతి నమః అనుకోవాలి. అద్భుతంగా పనిచేస్తుంది. నోటించాలి అనుకోండి. ఇప్పుడు 31వ నామం అంటే రూపం స్వామివారి సంకటహర గణపతి. అన్ని రకాల సమస్యలు, కష్టాలు, ఇలాంటి బాధపడేవారు ఓం సంకటహర గణపతి నమః అని నోటించాలి అనుకోండి. ఇలా అనుకుంటే ఈ నిత్యం ఈయన కనుక పూజ చేస్తే సమస్య అనేది రాదు. 32వది పింగళ గణపతి. పసుపు, ఎరుపు రంగులో ఉంటాడు. ఈయన పూజించడం వల్ల జ్ఞానము, శాంతి, విజయం లభిస్తాయి. ఓం పింగళ గణపతి నమః. నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్తాను. మనం ఈ రూపాలన్నీ కూడా, ఈ 32 రూపాలని మీరు ఈ వినాయక చవితి తలుచుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. నేను స్వామివారిని మనస్ఫూర్తిగా ఈ వీడియో చూసే వారందరికీ కూడా, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి ఈ స్వామివారు 100% మీ మనసులో ఉన్న సమస్త కోరికల్ని నెరవేర్చాలని, మీకున్న కష్టాలన్నీ తీసివేయాలని, మీకు సమస్త సుఖాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, కుటుంబంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.